కరీంనగర్లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు నేడు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలో దాదాపు అడ్మిషన్లు పూర్తి చేసుకున్న పరిస్థితి జిల్లాలో ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థలు అనేక మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొంటున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వంకు కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించే చర్యలు ఎందుకు చేపట్టడం లేదని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తిప్పారపు రోహిత్, జిల్లా సహాయ కార్యదర్శి భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు రత్నం, సురేష్, గట్టు ఆకాష్, నాయకులు మానస, అక్షయ్, విష్ణు, నవదీప్, రాకేష్, రుతిక్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలలో ముందస్తు అడ్మిషన్ చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసరు సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లాలో చాలా వరకు కళాశాలలు ఇప్పటికే ముందస్తు అడ్మిషన్లు చేస్తూ ఈరోజు దాదాపు 60-70% ఈరోజు అడ్మిషన్లు ఈరోజు పూర్తి చేసిన పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది. ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు అడ్మిషన్లు చేస్తున్న పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది. అదేవిధంగా శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో ఇప్పటికే విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఈరోజు అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈరోజు విద్యార్థులను ఈరోజు కనీసం ఈరోజు ఒత్తిడికి గురి చేసి ఈరోజు మనస్పాదానికి గురైన విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఈ మధ్యకాలం చనిపోతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలి. దాంతోపాటు ముందస్తు అడ్మిషన్ చేస్తున్న కళాశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది.